హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ సార్. ఆల్రెడీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మేము అనుకున్న ప్రకారమే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఈరోజు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ పోటీ పరీక్షల్లో నువ్వు ఒక విజేతగా ఉండాలి. లక్షల మంది అలా కాంపిటీషన్లో ఉన్నారు. నువ్వు ఒక విజేతగా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలి. ఒక ప్లాన్ ప్రకారంగా, పద్ధతి ప్రకారంగా ముందుకెళ్ళండి. గ్యారెంటీ నువ్వే ఒక విజేతగా ఉంటావు. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ప్రధానంగా ఓకే, జాబ్ క్యాలెండర్కు లైన్ క్లియర్ అయింది. జాబ్ క్యాలెండర్ లైన్ క్లియర్. మేలో షెడ్యూల్ అండి. జూన్ నుంచి నోటిఫికేషన్లు. ఎస్సీ వర్గీకరణ ఆమోదంతో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్. ఈ నెలాఖరులోనే డిఎస్సి నోటిఫికేషన్ అండి. ఒక జాబ్ క్యాలెండర్కు లైన్ క్లియర్ అయిపోయింది. ఏమైద్దో, ఎన్ని రోజులు అయిద్దో, ఈ యొక్క ఇయర్ క్యాలెండర్ ప్రకారం పాటిస్తారో లేదో ఏమైద్ది అనే ఆందోళనతో విద్యార్థులు ఉన్నారు. మన గ్రూప్ 2 రాసిన విద్యార్థులు అక్కడ అంటే మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. అక్కడ పోయినసారి ఎస్ఐ క్వాలిఫైగా కాని వాళ్ళు ఉన్నారు. అక్కడ ఈసారి మీరు అందరూ ఒక విజేతలు ఉండాలి. మీకోసమే చూసాం. మన యొక్క తెలంగాణ డిఎస్సిలో ఇప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక రిజల్ట్ వచ్చిన యొక్క 10 days ఆర్ 15 daysలోనే పోస్టింగ్ ఇవ్వడం అంటే ఇదే ఫస్ట్ టైం తెలంగాణ యొక్క డిఎస్సి. ప్రభుత్వం కూడా ఒక క్లారిటీగా ముందుకెళ్తుంది. ప్రభుత్వం ఒక క్లారిటీగా ఉంది. ఎగ్జామ్ అంటే నోటిఫికేషన్ ఇచ్చిన రోజే షెడ్యూల్ ఖరారు చేయాలి, ఫలితాలు ఏ రోజు ఖరారు చేయాలి, వెంటనే వితిన్ 20 daysలో పోస్టింగ్ ఇవ్వాలనే ఆలోచనతో ఉంది. ఈసారి నువ్వు అక్కడ మిస్ కావద్దు. ఈసారి నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఈసారి నీ పల్లెకు ఒక ఉద్యోగం తీసుకొని వెళ్ళిపోవాలి. మన అమ్మ నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలి. ఈసారి కాబోయే విజేత నువ్వే. ఈసారి నిన్ను మించిన యొక్క విజేత ఎవరు లేరు. గతంలో ఎక్కడ మిస్ అయినావు, గతంలో ఎక్కడ కోల్పోయినావు, గతంలో ఎక్కడ ఎందుకు క్యాచ్ చేయలేకపోయినావు, ఈసారి దేవుడు నీకోసమే ఈ త్వరితగతిన యొక్క నోటిఫికేషన్లు కూడా రాబోతున్నాయి. ఒక ప్లాన్ పరంగా చదవండి, ఒక పద్ధతి పరంగా వెళ్ళిపోండి. అక్కడ ఒక క్వాలిటీ సబ్జెక్ట్ని అక్కడ ప్రిపేర్ కండి. తెలంగాణ గ్రూప్ 2 చూసాం, తెలంగాణ గ్రూప్ 3 చూసాం. చాలామంది విఫలమైనరు, చాలామంది ఫెయిల్యూర్ అయినాయి. బయట అక్కడ ₹1 కోర్సులు, ₹2 కోర్సులు పరిస్థితి అయిపోయింది. అక్కడ ఏం లేదు. ఆ ఎగ్జామ్ అంటే వీళ్ళు చదివిన పుస్తకాలకి, వీళ్ళు చదివిన యొక్క ఆన్లైన్ క్లాసెస్కి ఎగ్జామ్లు అడిగిన దానికి సంబంధం లేదు. అందుకే ఒక క్వాలిటీ సబ్జెక్ట్తో మీరు ముందుకెళ్ళండి. మన యాప్ని మీరు అక్కడ కొనుగోలు చేయండి. మన యాప్ని మీరు అక్కడ టోటల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ టోటల్ ఫుల్ కోర్స్ ఉంటుంది. రేపు ఎస్ఐపిసి కానీ, ఏపీ తెలంగాణ డిఎస్సి కానీ, ఏపీ డిఎస్సి కానీ, ఏపీ గ్రూప్ 2 కానీ, తెలంగాణ గ్రూప్ 2 కానీ, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో సివిల్ సర్వీస్ నుండి గ్రూప్ 4 వరకు టోటల్ ఎన్ఎఫ్ సార్ మొత్తం కూడా 2025 యొక్క టోటల్ కరెంట్ అఫైర్స్ అంటే లేటెస్ట్ యొక్క స్టాండర్డ్ జీకే, కరెంట్ జాగ్రఫీ, కరెంటు పాలిటీ, కరెంట్ ఎకానమీ, కరెంట్ ఇలాంటి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క అంశాలపైన మీకు అక్కడ మన యాప్లో ఉంటుంది. టోటల్ అయినా పండి అక్కడ 2.5 గంటలు కూర్చొని ఎగ్జామ్ హాల్లో కూర్చొని రాస్తే నువ్వు నీ కుటుంబం రేపు 39 ఏళ్ళు హ్యాపీగా గవర్నమెంట్ సర్వీస్లో ఉంటావు. ఒక నోటిఫికేషన్ నీ చేయి దాటిపోతే ఇంకో నోటిఫికేషన్ వచ్చేంత వరకు చాలా వరకు సమయం పడుతుంది. ఈ నోటిఫికేషన్లోనే నువ్వు ఒక విజేత ఉండాలి. ఈ నోటిఫికేషన్లోనే నువ్వు ఒక ఆఫీసర్గా తిరిగి వెళ్ళాలనే లక్ష్యంతో మన విద్యార్థులకు ఒక క్వాలిటీ సబ్జెక్టు అందించాలన్న ఉద్దేశంతోనే మేము ముందుకు వస్తున్న మన క్లాసెస్ ఇక్కడ మీకు టోటల్ అయినప్ అండి. నేను రాసిస్తే అక్కడ టోటల్ అయినప్ ఏది ఎంతవరకు కావాలి, ఏది ఎంతవరకు అడుగుతున్నాడు. మన తెలంగాణ గ్రూప్ 2లో గ్రూప్ 3లో మనం ప్రభజనం సృష్టించామండి. ఇక్కడ టోటల్ మీకు ఎనప్. రేపు రాబోయే రోజుల్లో ఏ ఎగ్జామ్ రాసినా మన దగ్గర నుండి 40 నుండి 30 పైగా మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది సార్. ఓకే, మరి త్వరలో ఇక్కడ గ్రూప్ 1 మార్చిలో గ్రూప్ 2 యొక్క ఫలితాలండి. జస్ట్ ఇక 5 days అంటే 7 daysలోనే
త్వరలో గ్రూప్ అనే యొక్క రిజల్ట్ రాబోతుంది. ఎందుకంటే ఫస్ట్ గ్రూప్ థర్డ్ జరిగింది, గ్రూప్ థర్డ్ ఇవ్వచ్చు కంటే గ్రూప్ థర్డ్ వచ్చిన వాళ్ళు గ్రూప్ 2లో ఉంటారు, అక్కడ గ్రూప్ 1లో ఉంటారు. కాబట్టి అందుకే ఇక్కడ గ్రూప్ 1 రిజల్ట్ ఇచ్చిన యొక్క కొన్ని రోజులకి మళ్ళీ వెంటనే మార్చిలో ఇక్కడ గ్రూప్ 2 రిజల్ట్ ఇచ్చి మార్చి 2nd వీక్లో 3rd వీక్లో గ్రూప్ 3 రిజల్ట్ ఇచ్చినట్లయితే ఇది అందరూ కూడా అక్కడ ఎక్కడ వేకెన్సీస్ అనేవి ఇక్కడ మిగిలవు, పోస్టులు బ్యాక్లాగ్ పోస్టులుగా కావు. కాబట్టి అందుకే ఫస్ట్ ఇక్కడ గ్రూప్ 1 రిజల్ట్ ఇచ్చి మార్చి 1st వీక్లో గ్రూప్ 2 రిజల్ట్ గ్రూప్ 2 రిజల్ట్ ఇచ్చి మార్చి 2nd వీక్లో గ్రూప్ 3 ఇచ్చి ఈ మార్చి ఎండింగ్ నాటికి ఈ ప్రాసెస్ను కంప్లీట్ చేయాలనే యొక్క ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఆలోచిస్తుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక పకడ్బందీగా విద్యార్థులకి న్యాయం చేయాలి. విద్యార్థుల యొక్క వచ్చేసి ఇక్కడ ఈ పుస్తకాలు పట్టుకొని కోచింగ్ సెంటర్ల పడి తిరగకుండా ఈసారి విద్యార్థులను ఒక విజేతలుగా ఉంచాలి. వాళ్ళు కష్టపడడానికి ఫలితాలను తొందరగా అందించాలనే యొక్క లక్ష్యంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందుకు వస్తుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నిరుద్యోగుల యొక్క ఎప్పుడెప్పుడు అనే యొక్క ఎదురు చూస్తున్న యొక్క జాబ్ క్యాలెండర్ ఇక్కడ ఆల్రెడీ ప్లాన్ అయింది. ఆల్రెడీ వచ్చేసి ఇక్కడ ఎగ్జామ్ పేపర్స్ కూడా సెట్టింగ్ కూడా కొన్ని పేపర్స్ ఇక్కడ జరుగుతున్నాయి. సిలబస్ యొక్క మార్పుల యొక్క చేర్పుల అంశంపై కూడా త్వరితగతిన నిర్ణయం తీసుకొని మనం అన్న ప్రకారమే నోటిఫికేషన్ ఇక్కడ ఇవ్వాలంది. ఇక్కడ ఇప్పటివరకు ఉద్యోగాల భర్తీకి అడ్డంకిగా ఉన్న యొక్క ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదం లభించడంతో ప్రభుత్వ శాఖలలో ఉన్న ఖాళీల యొక్క వివరాల యొక్క సేకరణపై కూడా ప్రభుత్వం కసరత్తు కూడా చేసింది. ఆల్రెడీ టెట్ యొక్క రిజల్ట్ కూడా ఇవ్వడం జరిగింది సార్. టెట్ యొక్క రిజల్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి ఆఖరి వరకు దాదాపు 6,000 యొక్క పోస్టులతో డిఎస్సి యొక్క నోటిఫికేషన్ కూడా రాబోతుంది సార్. రాబోయే అన్ని నోటిఫికేషన్లో ఎస్సీ వర్గీకరణ మేరకు గ్రూపుల వారీగా రిజర్వేషన్లు కేటాయించబోతున్నారు సార్. అసెంబ్లీలో రోస్టర్ పాయింట్లు ప్రకటించడంతో ఈ విషయంపై పూర్తిగా క్లారిటీ కూడా రావడం జరిగింది సార్. ఈ నెలాఖరులోనే 563 ఇక్కడ గ్రూప్ 1 పోస్టుల యొక్క రాత పరీక్ష యొక్క ఫలితాలండి. మరి అదేవిధంగా సార్ ఇక్కడ దానితో పాటు మరి 2025లో వెలువడే యొక్క నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్ ప్రకారమే డిఎస్సి ఈ యొక్క మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్ అండి, ఏప్రిల్లో ఎస్ఐ కానిస్టేబుల్ యొక్క నోటిఫికేషన్ అండి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ యొక్క నోటిఫికేషన్లు, గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3తో పాటు డిగ్రీ యొక్క డిగ్రీ కాలేజ్ యొక్క లెక్చరర్ యొక్క పోస్టుల యొక్క నోటిఫికేషన్లు, సింగరేణి, అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి 15,000 యొక్క పంచాయతీ కార్యదర్శి యొక్క పోస్టులు ఇక్కడ రాబోతున్న యొక్క పరిస్థితి ఉంది. ఇలాంటి యొక్క నేపథ్యంలో నీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి? ఒక ప్లాన్ పరంగా వెళ్ళండి. ఒక అకాడమిక్ పుస్తకాల యొక్క సిలబస్ అక్కడ చూడండి. అక్కడ మన తెలంగాణ గ్రూప్ 2లో అడిగింది మొత్తం కూడా అకాడమిక్ బుక్స్ నుండి అక్కడ పూర్తిగా నీకు అవగాహన ఉండాలి. డైరెక్ట్ అక్కడ క్వశ్చన్ లేదు. ఈసారి ఈ యొక్క 2025లో ఈ క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక విజేతలుగా నిలబడగలగాలి. ఆ పెనవరు జాగ్రఫీ, ఆ పెనవరు పాలిటీ, ఆ పెనవరు ఎకనామిక్స్, ఆ పెనవరు ఇంకోటి కాదండి. 3 days ఇక్కడ జాగ్రఫీ పైన చాలామంది ఇండియన్ జాగ్రఫీ పైనే ఫోకస్ చేస్తున్నారు. వరల్డ్ జాగ్రఫీని, సముద్ర జాగ్రఫీని పట్టించుకుంటలేరు. మన అడిగింది మొత్తం కూడా ఇక్కడ నుంచి అక్కడ వీటిపైనే ఫోకస్ చేస్తున్నాడు. త్వరలో ఏపీలో కూడా ఇయర్ క్యాలెండర్ కూడా అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. అక్కడ కూడా వర్గీకరణ పైన అక్కడ త్వరలో తర్జన భజన కూడా జరుగుతుంది. రేపు ఏపీలో బడ్జెట్ సమావేశాల తర్వాత అక్కడ కూడా ఒక నిర్ణయం కూడా
తీసుకోబోతున్న యొక్క నేపథ్యం అండి. ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఒక ప్రామాణికమైన యొక్క పుస్తకాల వైపు వెళ్ళండి. మార్కెట్లో రకరకాల యొక్క యాప్లు కనిపిస్తాయి, రకరకాలుగా ఉంటాయి, తర్వాత ఏమీ ఉండదు అక్కడ. ఒక క్వాలిటీ సబ్జెక్ట్ను నమ్ముకొని 3 డేస్ జాగ్రఫీ, దానిపై మోడల్ పేపర్ ప్రాక్టీసు, 4 డేస్ అక్కడ పాలిటీ మోడల్ పేపర్ ప్రాక్టీసు, క్వశ్చను ఏ టైపులు అడుగుతుండు, ఏ లెవెల్ అడుగుతుండు, ఏ విధంగా అడుగుతుండు, మనం ఎలా క్యాచ్ చేయాలి, రేపటి పోటీ పరీక్షల్లో మనం ఏ విధంగా నిలబడగలగాలి, ఇలాంటి యొక్క అంశాలపైన మీరు ఫోకస్ చేయండి. రేపు ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా ఇక్కడ నుండి నిలబడగలగాలి. ఒక ప్లాన్ పరంగా చదవండి. ఇలా చూస్తుంటే దాదాపు 6-7 లక్షల మంది అక్కడ ఎస్ఐ, పీసీ, డిఎస్సి గ్రూప్స్ అందరూ కూడా లక్షల మంది అలా ప్రిపరేషన్లో ఉన్నారు. నోటిఫికేషన్ అనేవి రావడం పక్కా. కాబట్టి ఈసారి గ్యారెంటీ నువ్వు ఒక జాబ్ తీసుకుని వెళ్ళాలి. ఈసారి నువ్వు గ్యారెంటీ ఒక విజేతగా తిరిగి వెళ్ళాలి. టోటల్ ఎనఫ్ అండి. మీకు కావాల్సిన అన్ని రకాల యొక్క క్లాసెస్ కూడా మన దగ్గర లభ్యమవుతాయి. అక్కడ టోటల్ ఎనఫ్ మన యాప్ను మీరు అక్కడ డౌన్లోడ్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. ఎవ్రీడే ఇక్కడ మీకు యూట్యూబ్ ద్వారా కానీ యాప్ ద్వారా కానీ మన క్లాసెస్ మొత్తం కూడా మీకు ఉంటాయి. ఫాలో కండి. థ్యాంక్ యూ.